అయిపోనుగారా నాకు తెలియకుండా పవన్ కళ్యాణం అయ్యా ఎప్పుడు నాలుగో పెళ్లి చేసుకున్నాడు అని ఇక దగ్గర సోపతిగాళ్ళు సినిమా హీరోలు వాళ్ళు వీళ్ళు ఇంటి పక్కల ఇంటి ఎదురు గాలి గత్తరైతున్నాడు నువ్వు అరే ఎట్లా చేసుకున్నా ఈ నాలుగో పెళ్లి ఏం కథ మనం కూడా పోదాం పని చూద్దాం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఓ మహానుభావుడా, గిలాసపాటి పెద్ద ముత్తైదువు నాలుగో పెళ్లి చేసుకున్నవాట. నీ అభిమానులు నీ సోపతిగాళ్ళు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుండు పవన్ కళ్యాణము, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుండు పవన్ కళ్యాణం అని ఒకటే కారాలు మీరాలు నూరుతుర్రాట. గిజ్ఞం ఉంటుందా సారు? నీ కోసం ప్రారంభించే అభిమానులకు గిదేనా నువ్వు ఇచ్చే మర్యాద? ఇంతకు మరి ఎవరిని పెళ్లి చేసుకున్నావు సారు? జర మీ ఆమె పేరు ఏదో చెప్తే జర మరి గామాట కూడా నోసుకుంటారు. ఆ భాగ్యం మన కలిపి మరిగా. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4గో పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. మరి 4గో పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. మరి 4గో పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. రామచంద్ర, మొగోళ్ళను పెళ్లి చేసుకోవడం ఏంటి సారు? అందులో మళ్ళా ఏపీ సీఎం జగన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ అన్యాయం పాడు. ఎక్కడి దాకానే ఉంచి ఎల్లమ్మ ఇళ్ళకినట్టు ఏంది పవన్ అన్న గీ కాయగొరుపు మాటలు? ఓ లాకవా షా ఊకనన్న ఊకేషని ఇంకేం చెప్తావు చెప్పిగా. ఇదే విసుకొస్తుంది జగన్. లేని 4గో పెళ్ళవుటే నువ్వేరా, లేని 4గో పెళ్ళవుటే నువ్వేరా, లేని 4గో పెళ్ళవుటే నువ్వేరా, లేని 4గో పెళ్ళవుటే నువ్వేరా. ఊగవే పవన్ అన్న, ఇక నువ్వు చెప్పే మాటలకు రేపటి సంతి జగన్ చీర కట్టుకొని తిరగాలే అన్నట్టుగా మాట్లాడుతున్నావేందే నీ అంజారం పాడువాడా అనుకుంటా. ఇక ఇంత దిగజాడు మాటలతోటి పవన్ కళ్యాణం అయ్యా ఏం రాజకీయం చేస్తుండు? ఇదేనా తరిగా అనుకుంటా ఒకటే దుమ్మెత్తిపోస్తున్నారట పవన్ కళ్యాణం. ఇయ్య మరి చూడాలి ఈ పంచాది పాడైపోను. మరి రేపు మరి ఎందాక పోతుందో ఏడికి దారి తీస్తుందో అని ఆగం అంగడంగడవుతున్నారట ఏపీ జనాలు. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4గో పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. ఇదే విసుకొస్తుంది జగన్. లేని 4గో పెళ్ళవుటే నువ్వేరా, లేని 4గో పెళ్ళవుటే నువ్వేరా, లేని 4గో పెళ్ళవుటే నువ్వేరా, లేని